హాయ్ గైస్, వీక్లీ కరెంట్ అఫైర్స్కి వెల్కమ్. ఇటీవల రాజీనామా చేసిన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని 2100వ సంవత్సరం నాటికి భూగర్భ జలం ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగనున్నట్లు అంతర్జాతీయ పరిశోధకులు అంచనా వేశారు. 3.5. ఇటలీలో జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయుడు భవతేజ్ సింగ్. ప్యారిస్ ఒలింపిక్స్లో ఎంతమంది భారతీయ క్రీడాకారులు పాల్గొనున్నారు? 117 మంది. తాజాగా హజ్ కమిటీని మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోకి తీసుకురాగా అంతకుముందు దేని ఆధీనంలో ఉంది? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బాంబే స్టాక్ ఎక్స్చేంజి 150 ఏళ్లు పూర్తి కావడంతో ఎంత విలువైన నాణెం విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. 150 రూపాయల నాణెం. రాజ్యాంగ హత్య దినంగా ఏ రోజున పాటించాలని కేంద్రం ప్రకటించింది? జూన్ 25. ఏ భారతీయ వైద్యుని పేరును అబుదాబిలోని వీధికి పెట్టారు? కేరళకు చెందిన జార్జ్ మాథ్యూ. వియత్నాంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ను నిర్మించడానికి అనుమతులు పొందిన భారతీయ కంపెనీ అదానీ. కర్చీ పూజ ఏ రాష్ట్రంలో నిర్వహించే పండుగ? త్రిపుర. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నవంబర్ 2024న ఏ నగరంలో నిర్వహించనున్నారు? గోవా. బిఎస్ఎన్ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? రాబర్ట్ జె రవి. ఏపీలో రొట్టెల పండుగ ఎక్కడ నిర్వహిస్తారు? నెల్లూరులోని బారా షాహిద్ దర్గా. ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక జోన్ సమీపంలోకి వచ్చిన చైనా నౌక CCG-5901. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఎన్ని ఏళ్ల తర్వాత ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరుచుకుంది? 30 ఏళ్లు. వ్యవసాయ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో నిధిని ఏర్పాటు చేసింది? అగ్రిసూర్. మొనాకోలో జరిగిన డైమండ్ లీగ్ మహిళల 2000 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించింది జెస్సికా హాల్. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేత వైజాగ్ వారియర్స్ టీం. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో తొలి స్థానంలో ఉత్తరాఖండ్ నిలవగా తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? 11. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన మలేరియా వ్యాక్సిన్ R21 or మ్యాట్రిక్స్ Mను ఏ దేశానికి మొదట అందించారు? కోట్ డి ఐవోర్. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ బోట్ను ప్రారంభించింది దుబాయ్. చంద్రుడిపై గుహ ఉన్నట్లు ఏ దేశ సైంటిస్టులు గుర్తించారు? ఇటలీ. ఇటీవల ఏ రాష్ట్రం పక్షి గ్యాలరీని ఏర్పాటు చేసింది? ఉత్తరాఖండ్. హరేలా పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఉత్తరాఖండ్. భారత్ వేదికగా జరిగే 2వ ఏషియా పసిఫిక్ విమానయాన శాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది? సెప్టెంబర్ 11-12 తేదీల్లో. 45వ సైంటిఫిక్ అసెంబ్లీ కాస్పర్ 2024 ఎక్కడ జరిగింది? దక్షిణ కొరియాలోని బుసాన్. రువాండా అధ్యక్షుడిగా మరోసారి ఎవరు ఎన్నికయ్యారు? పాల్ కగామె. ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ పుస్తక రచయిత టిమ్ వాకర్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. శ్రీలంకతో T20 సిరీస్కు భారత్ కెప్టెన్గా ఎన్నికైనది సూర్యకుమార్ యాదవ్. మన ఛానల్లో చూసుకున్నట్టయితే కమ్యూనిటీ ట్యాబ్లో కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి కూడా కరెంట్ అఫైర్స్ అని నేర్చుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కరెంట్ అఫైర్స్ని చదవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న కమ్యూనిటీ ట్యాబ్లోనైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుండి చదవండి. అలాగే కోడింగ్ క్లాసులు అనేవి చేయడం జరుగుతుంది. చాలా కంటెంట్ అనేది కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ చేయడం అయితే చాలా జరిగింది. అలాగే మ్యాథ్స్ ట్రైమెథడ్కి సంబంధించి, అలాగే కంటెంట్కి సంబంధించి చాలా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.